brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। జూన్ 4న అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజలను మోసం చేసినందుకు వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామంటున్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఆయన చేసిన అబద్ధపు మాటలు, ఆయన చేసిన ప్రజల్ని నమ్మించి వంచి మోసం చేసి అధికార పీఠం ఎక్కారు. అధికార పీఠం ఎక్కిన తర్వాత వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ అరాచకాలు, మోసాలు, అన్యాయాలపై గలమెత్తుతూ 4వ తారీఖున పెద్ద ఎత్తున వేల సంఖ్యలో సబ్ కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళి మేము అక్కడ నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టబోతున్నాం. ప్రజలు వైప్ కాపాకి తద్దినం పెట్టినా కూడా ఇంకా బుద్ధి రావట్లా. అసలైన వెన్నుపోటుదారుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. అది గ్రహించే ప్రజలు 11 సీట్లతో కూర్చోపెట్టారు. అయినా కూడా వాళ్ళలో మార్పు అనేది కనబడట్లా. వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఎలా ఉందంటే దొంగే దొంగ 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 అని అన్నట్లు ఉంటుంది. ఇప్పుడు వెన్నుపోటు దినం కింద ప్రజల్లోకి వస్తున్నారు. ఏ అర్హత ఉంది వాళ్ళకి? ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్.